హలో మై డియర్ కో డ్రైవర్స్, వెల్కమ్ టు డే 7. ఈ వీడియో ఎండ్ వరకు చూసి సన్ రూఫ్ అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ తెలుసుకోండి. అడ్వాంటేజెస్ ఆఫ్ సన్ రూఫ్. ఫస్ట్ వచ్చేసి మన సన్ రూఫ్ నుంచి ఫ్రెష్ ఎయిర్ ఇంకా సన్లైట్ అనేది వస్తుంది. సెకండ్ వచ్చేసి ప్రతి సన్ రూఫ్కి ఇలా టిల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఎండలో మన వెహికల్ని పార్క్ చేస్తాం, మన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చే వరకు మన క్యాబిన్ అంతా హీట్ ఇంకా హ్యూమిడిటీతో ఉంటుంది. సో వెంటనే మనం ఫస్ట్ ఏం చేసామంటే విండోస్ అన్ని డౌన్ చేస్తాం, లోపల హీట్గానే మొత్తం దాని ద్వారా బయటికి పంపిస్తాం. సో ఇన్స్టెడ్ మనం ఈ టిల్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. సో మనం వెహికల్ని పార్క్ చేసి వెళ్ళేటప్పుడు ఇది ఆన్ చేసుకున్నట్టయితే లోపల ఉన్న హీట్ ప్రెషర్ కానీ ఇందులో నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఈ టిల్ట్ అనే ఆప్షన్ ఏరోడైనమిక్స్ డిజైన్లో ఉండడం వల్ల కార్ అనేది హైవేస్లో చాలా ఫాస్ట్గా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ, అండ్ ప్రైజింగ్ పరంగా చూసినా కూడా నార్మల్ దానికి విత్ సన్ రూఫ్ ఉన్న వెహికల్కి కాస్ట్ ఎక్కువ. అండ్ యాక్సిడెంట్ టైంలో ఇన్ కేస్ మన కార్ అనేది రోల్ అవుట్ అయితే ఈ గ్లాస్ అనేది బ్రేక్ అవుతుంది. సో మనకి చాలా సివియర్గా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇవి సన్ రూఫ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో నెక్స్ట్ వీడియోలో మనకు సన్ రూఫ్ కార్ కొనగానే సరిపోదు, అది ఎలా మెయింటైన్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసు. వీడియో సన్ రూఫ్ ఉన్న కార్ కొనాలనుకున్న వారికి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.